హలో అండి, ఇప్పుడు మనమున్నాము మన సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లో. సో కంప్లీట్ ఒక ఎంత హ్యూజ్గా ఉందంటే ఇదంతా కూడా ల్యాబ్ అంటారో ఏమంటారో మరి. సో మరి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ ఫిజియోథెరపీ కోర్స్ గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు విజేత గారు ఉన్నారు. హాయ్ అండి. హలో అండి. సో నిజంగా ఇంత హ్యూజ్గా ఉన్న ఒక పెద్ద హాల్, ఇదంతా కూడా ల్యాబే. ఎస్. ఓకే, సో ఇక్కడ ప్రతి స్టూడెంట్ కూడా ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద వర్క్ చేసే ఒక ఎక్స్పోజర్ వాళ్ళకి వస్తుంది. ఆబ్వియస్లీ. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ దిస్ ఫిజియోథెరపీ కోర్స్ అండి. ఎలా ఉంటుంది, ఫ్యూచర్ డిమాండ్ అయితే ఎలా ఉంటుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. యాక్చువల్గా బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీతో స్టార్ట్ అవుతారు అండ్ దే కెన్ డూ పీజీ ఇస్ మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఓహో, దీంట్లోనే. అండ్ మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీలో స్పెషాలిటీస్ ఉంటాయి. లైక్ ఎంబీబీఎస్ వాళ్ళు ఎలా ఆర్థో, గైనిక్, కార్డియో ఇలా స్పెషాలిటీ ఎలా ఉంటాయో దీంట్లో కూడా మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీలో అలా స్పెషాలిటీస్ ఉంటాయి. అండ్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీలో ఆల్మోస్ట్ ఒక డాక్టర్ ఎన్ని కోర్సులు చదవాలో అన్నీ చదువుతారు. అండ్ దట్ థియరీ పార్ట్ ఈస్ ఫర్ 4 years. ఓకే. అండ్ దాని తర్వాత హాస్పిటల్ పోస్టింగ్స్ ఉంటాయి. వాట్ విల్ కాల్ ఇట్ అస్ రొటేటరీ ఇంటర్న్షిప్ అంటాము. మల్టిపుల్ హాస్పిటల్స్. అది 4th year లో ఉంటుంది. 5th year లో. 5th year లో. ఓకే. 4 years థియరీ పార్ట్ అయిపోయిన తర్వాత 5th year 1 year కంప్లీట్లీ హాస్పిటల్ ట్రైనింగ్ ప్రోగ్రామే ఉంటుంది. సో టోటల్ కోర్స్ వచ్చేసి ఇట్ ఈస్ 5 years. అండ్ ఈ కోర్స్ ని మన యూనివర్సిటీ నుంచి అందిస్తుంది గోపాల్ మెడ్వర్సిటీ అనే ఇండస్ట్రియల్ కంపెనీ. వాళ్ళకి 100 హాస్పిటల్స్ తో టైఅప్ ఉంది. సో స్టూడెంట్ కి ఎంత ప్లెంటీ ఆఫ్ ఎక్స్పోజర్ వస్తుంది అంటే స్కిల్ అనేది అంత బాగా డెవలప్ అవుతుంది ఇంత ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత. అండ్ ఒక స్టూడెంట్ ఎంత కాన్ఫిడెంట్ గా తయారవుతారంటే దే కెన్ ట్రీట్ ఎనీ టైప్ ఆఫ్ కేసెస్. ఎక్స్పోజర్ పెరిగే కొద్దీ క్లినికల్ స్కిల్ పెరుగుతుంది కాబట్టి. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ అన్నది ఎలాంటి క్లినికల్స్లో అన్నా, ఎలాంటి హాస్పిటల్స్లో అన్నా, ఏ డిపార్ట్మెంట్స్లో వీళ్ళకి ఎక్కువగా ఉంటుందంటారు? ఇది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని కవర్ చేయగలిగే ఏకైక కోర్స్ ఇదే అండి. అంటే చిన్న బేబీ అంటే పీడియాట్రిక్ కేసెస్ దగ్గర నుంచి మేము జీరియాట్రిక్ అంటాం ఓల్డ్ ఏజ్ వరకు. అండ్ మేల్ ఫీమేల్ అన్న డిఫరెన్స్ లేదు. ఆల్ ద సెక్సెస్ ఆర్ ట్రీటెడ్. ఈ ఆక్యుపేషన్ అని లేదు. స్పోర్ట్స్ వాళ్ళకు కూడా సపరేట్గా ఫిజియో టైఅప్ ఉంటుంది. వాళ్ళు కూడా సపరేట్ అంటే లైక్ నేను చెప్పాను కదా ఇందాక పీజీలో స్పెషాలిటీస్ అని. ఆర్థో, న్యూరో, కార్డియో అనేది జనరల్ సూపర్ స్పెషాలిటీస్ అవుతాయి. ఫిజియోథెరపీలో స్పోర్ట్స్ ఫిజియోథెరపీ అని ఒక పీజీ కోర్స్ కూడా ఉంటుంది. వేర్ యూ కెన్ బీ ఏ పర్టికులర్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ వన్ పర్టికులర్ స్పోర్ట్స్ దానికి ట్రైనింగ్ ఇవ్వడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. ఓకే. అండ్ కొంతమంది అయితే ఇంకా పర్సనల్ స్పోర్ట్స్ అథ్లెట్స్కి పర్సనల్ ఫిజియోగా కూడా ఉంటారు. ఆ స్కోప్ కూడా ఉంది. అండ్ ఈ కోర్స్ చేసిన తర్వాత ఇంకా పీజీ చేసిన తర్వాత వాళ్ళకి ఎంత పోస్టింగ్స్ వస్తాయి అంటే యాజ్ దిస్ గ్లోబల్ యూనివర్సిటీ అనేది చాలా హాస్పిటల్స్తో టైఅప్ ఉంది. అండ్ దే ఆర్ గివింగ్ పోస్టింగ్స్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు స్టూడెంట్కి ఈ కోర్స్ చేసిన తర్వాత. కాబట్టి వాళ్ళకి ఇంకా మంచి ఆపర్చునిటీస్ పెరిగినట్టే. ఓకే ఓకే, డెఫినెట్గా. అవునవును. అయితే చాలా యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ అన్నది ఉంటాయి. సో బయట యూనివర్సిటీస్కి అండ్ సెయింట్ మేరీ యూనివర్సిటీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? ఇక్కడ ఫస్ట్ వచ్చి ఈ యూనివర్సిటీ ఉన్నది చాలా వాస్ట్ లార్జ్ ఏరియా 150 acre ఏరియాలో ఉంది. అండ్ ఇది మీరు చూస్తుంది పార్ట్ ఆఫ్ ఏ ల్యాబ్ మాత్రమే. ఇంకా చాలా ల్యాబ్స్ ఉన్నాయి విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రతి ఒక్క స్పెషాలిటీకి సపరేట్ ల్యాబ్స్. ఇంకా అది కాకుండా విత్ ఇన్ క్యాంపస్ ఇట్ సెల్ఫ్ వీఆర్ హ్యావింగ్ హాస్పిటల్. ఓకే. సో స్టూడెంట్ ఇంకెక్కడికో వెళ్తూ ట్రైనింగ్ అంటే థియరీ టైంలో ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఎక్స్పోజర్, ట్రైనింగ్, స్కిల్ అనేది చాలా పెరుగుతుంది స్టూడెంట్కి. ఓకే ఓకే. ఇంకా ఎలాంటి స్కిల్స్ని డెవలప్ చేసుకునే ఛాన్స్ ఇస్తుందంటారు ఈ యూనివర్సిటీ? ఈ స్కిల్ ఆ స్కిల్ అని కదా, ఒక ఫిజియోథెరపీలో ప్రతి ఒక్క స్కిల్ని మనం నేర్చుకోవచ్చు. క్యాంపస్లోకి ఒకసారి వచ్చారంటే యూజీతో పాటు పీజీ అయిపోయి వెళ్ళిపోవచ్చు. అండ్ వాళ్ళకి ఎంత క్లారిటీ వస్తుందంటే విచ్ స్పెషాలిటీ దే కెన్ టేక్. ఎందుకంటే పేషెంట్స్ని ఎక్కువ ఎక్స్పోజర్ పెరుగుతుంది. ఇక్కడ హాస్పిటల్ కూడా విత్ ఇన్ క్యాంపసే ఉంది. సో స్టూడెంట్కి ఎంత కన్వీనియంట్ అంటే వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి అంత కన్వీనియన్స్ పెరుగుతుంది. ఓకే. సో ఎవరైతే వాళ్ళ కెరియర్ని రైట్ పాత్లో పెట్టుకోవాలి, కెరియర్ని చక్కగా షేప్ చేసుకోవాలి, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనుకునే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? Definitely they can join Bachelor of Physiotherapy. After that they can join Master of Physiotherapy to have a own super specialty. Because hospital ఏ కాకుండా స్టూడెంట్ వాళ్ళ ఓన్ క్లినిక్ కూడా సెటప్ చేసుకోవచ్చు కోర్స్ అయిపోయిన తర్వాత. ఇండివిజువల్ ఓన్ ప్రాక్టీస్ చేయడానికి. లేదు అంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్తో టైఅప్ పెట్టుకోవచ్చు. దే కెన్ ట్రైన్ అండ్ ఎల్డర్లీ పీపుల్. ఇప్పుడు ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఇది కూడా చాలా ఎక్కువైపోయినాయి కాబట్టి అండ్ స్పెషల్ చిల్డ్రన్స్కి మంచి ట్రీట్మెంట్స్ దీస్ పీపుల్ కెన్ గివ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పర్సంటేజ్ కూడా
స్ట్రెస్ ఫ్యాక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కూడా పెరిగింది కాబట్టి ఇంకా అవన్నీ కాకుండా ప్రతి ఒక్క హాస్పిటల్లో సపరేట్ ఆర్థో గైనిక్ ఇట్లా ఉన్న హాస్పిటల్స్లో కూడా వీళ్ళకి ఆ ప్లేస్మెంట్ దొరుకుతుంది. లేదు అంటే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో దే కెన్ బీ ఫిక్స్డ్ యాజ్ ఏ ఫిజియోథెరపీ డాక్టర్ ఇన్ దట్ హాస్పిటల్స్. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మార్కెట్లో రీహాబిలిటేషన్ సెటప్స్ హాస్పిటల్స్ ఇన్ పేషెంట్తో చాలా వస్తున్నాయి. ప్రతి ఒక్క దగ్గర ఒక ఫిజియోథెరపిస్ట్ రిక్వైర్మెంట్ ప్లెంటీగా ఉంది. వాళ్ళు లేని ఆ రీహాబ్ సెంటర్ ఫుల్ఫిల్ ఉండదు. ఓకే, సో నిజం చెప్పాలంటే ఈ యొక్క కోర్స్ తోటి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అచీవ్ చేయొచ్చు చాలా షార్ట్ టర్మ్లో. ఎందుకంటే ఈజీగా గెట్ ఇన్ అయిపోవచ్చు, ప్లేస్మెంట్స్ అనేది చాలా ఉంటాయి, డిమాండ్ అనేది అంత హ్యూజ్గా ఉంది కాబట్టి. ఇంకొకటి అబ్రాడ్ ట్రై చేసే వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఎక్కువ. సో అలానే ఇంకా ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉన్నారండి స్టూడెంట్స్? ఇప్పుడైతే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఇండియా అయితే కవర్ అయ్యారండి. ఓకే, 50% ఆఫ్ ఇండియా కవర్ అయ్యారు. ఓకే, అండ్ ఎందుకంటే మన దగ్గర మంచి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. విత్ ఇన్ క్యాంపస్ స్టూడెంట్ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఆల్సో వెల్ డిజైన్ ఫర్ ఎ మెడికల్ స్టూడెంట్. ఎలాంటి ఫెసిలిటీ ఉండాలో హాస్టల్ విత్ ఏసీ ఫెసిలిటీ అలా ఉంది మన దగ్గర. ఓకే ఓకే, సో ఆ కన్వీనియన్స్ కూడా ఉంది కాబట్టి ఒక్కసారి క్యాంపస్లోకి ఎంటర్ అయ్యారంటే ఏ స్టూడెంట్ కూడా నేను ఇక్కడ జాయిన్ అవ్వను అనే థాట్ కూడా రాదు. ఓకే, స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా అమ్మాయిలు వేరే వేరే ప్లేసెస్ నుంచి పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయాలి అనుకునే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, సో మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా? విత్ ఇన్ క్యాంపసే కదా, ఎక్కడికి వెళ్ళట్లేదు. అండ్ మన దగ్గర సెక్యూరిటీ ఫెసిలిటీ ఉంది. ఎవరు పడితే వాళ్ళు గేట్లో కలిసి యూనివర్సిటీ. సో హాస్టల్ దగ్గర మనకి వార్డెన్స్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, అన్ని మానిటరింగ్ ఉంటుంది. అండ్ క్యాంపస్ లోపలనే వాళ్ళు ఎక్కడో ట్రావెలింగ్ అంటే దాంట్లో సెక్యూరిటీ చెప్పలేము. విత్ ఇన్ క్యాంపస్ ఏమంటే ఇక్కడే చదువుకున్నాను. ఇంకొక బెనిఫిట్ ఒక మెడికల్ స్టూడెంట్ కి కావాల్సింది ట్రావెలింగ్ లో సగం టైం వేస్ట్. అవును, ఆ బెనిఫిట్ కూడా ఇక్కడే ఉండడం వల్ల వాళ్ళకి చదువుకునే టైం పీరియడ్ కూడా పెరిగింది. ఓకే, వావ్, సూపర్ అండి. సో ఎవరైతే ఫిజియోథెరపీ కోర్స్లో జాయిన్ అవ్వాలి, ఎందుకంటే చాలా డిమాండ్, ఎవర్ గ్రీన్ డిపార్ట్మెంట్ అనే చెప్పాలి. మరి ఈ యూనివర్సిటీలో మీరు చేరాలి అనుకుంటే కనుక సెయింట్ మ్యారీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీలో సో ఆల్రెడీ అడ్మిషన్స్ అన్నవి ప్రోగ్రెసింగ్లో ఉన్నాయి. సో ఇంకా మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నాయి డైరెక్ట్గా మీ పేరెంట్స్తో పాటుగా, అండ్ ఈ వీడియో కనుక స్టూడెంట్స్ చూస్తున్నట్లయితే అండ్ అలానే పేరెంట్స్ చూస్తున్నట్లయితే ఒక్కసారి క్యాంపస్ విజిట్ చేయండి, ఒకసారి మొత్తం చూడండి, అండ్ ఫ్యాకల్టీతో మాట్లాడండి, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడండి, కూర్చోండి, అన్ని విషయాలు తెలుసుకోండి. ఆ తర్వాత మీ పిల్లల కెరియర్ని షేప్ చేసే ఒక స్టెప్ని మీరే తీసుకోండి. సో మరిన్ని డౌట్స్ కోసం కింద నెంబర్ ఇస్తున్నాము, వెంటనే కాంటాక్ట్ అవ్వండి.